సంస్థల ఎన్నికల్లో పంచాయతీరాజ్ చట్టం 21(3) ను ఎత్తివేసి ముగ్గురు పిల్లలు ఉన్న వారికి కూడా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ నాయకులు అన్నారు. ఈ మేరకు యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు ఆత్మ గౌరవ వేదిక నాయకులు మాట్లాడుతూ మంత్రిమండలి సమావేశంలో ఈ విషయంపై చర్చించి సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించే దిశగా నిర్ణయాన్ని తీసుకోవాలని తెలిపారు. చంద్రబాబు ఈ నిబంధనలను ఎత్తివేసి ఎన్నికలకు వెళ్తున్న విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణలో కూడా ఇదే తరహాలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్. అలాగే ఈ నెల 18వ తేదీన బీసీ రిజర్వేషన్ల సాధనకై బీసీ సంఘాలు ఇచ్చిన తెలంగాణ బంద్ కు తాము సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని తెలిపారు. తెలంగాణలో పంచాయతీరాజ్ చట్టాన్ని ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తేయాలి. సెక్షన్ 21(3) ని సవరించాలి. తెలంగాణలో ముగ్గురు నిబంధనలను ఎత్తేయాలి. తెలంగాణలో ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలున్న నిబంధనని సవరించాలి. ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో హాట్ టాపిక్ గా నడుస్తున్న చర్చ స్థానిక సంస్థల ఎన్నికలు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏదైతే పంచాయతీరాజ్ చట్టం 21(3) ఏదైతే ఉందో దాన్ని సవరించాలని చెప్పేసి ప్రజలందరూ కూడా ఇవాళ భావిస్తా ఉన్నారు. ఈ 21(3) చట్టం ఏం చెప్తుందంటే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలున్న వాళ్లకు అనర్హులుగా చేస్తా ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో వెంబడే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి మంత్రిమండలి రేపు జరగబోయే మంత్రిమండలి సమావేశంలో చర్చించి వెంటనే ఈ నిబంధన ఎత్తేసి ఎంతమంది పిల్లలున్నా కూడా వాళ్ళకు అందరికీ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని వాళ్ళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనార్టీ అన్ని సంఘాల విద్యార్థి నాయకుల మధ్య కూడా ఇవాళ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే అభివృద్ధి చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటున్నదో ఇవాళ రాజకీయంగా ఇవాళ ప్రజలందరూ కూడా ఇవాళ ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వాలని కోరుకుంటున్నారు. పక్క రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ నిబంధన ఎత్తేసి అక్కడ ఎన్నికలు నిర్వహిస్తా ఉన్నారు. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా వేయాలి. ఇవాళ దక్షిణ రాష్ట్రంలో జనాభా తగ్గిపోయి ఇవాళ సంక్షోభం ఏర్పడిన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ భారతదేశంలో తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాలకు ఇవాళ ప్రాధాన్యత లేని సందర్భం. కాబట్టి ఈ జనాభా నియంత్రణ నిబంధనని వెంటనే ఎత్తేయాలి. ఆ రోజుల్లో అది అవకాశం ఉంది కాబట్టి పెట్టారు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ నిబంధన ఎత్తేయాలని చూస్తున్నారు. ఈ అవకాశంగా తీసుకుని వాళ్ళ ఎలక్షన్స్ ఎలాగో పోస్ట్ పోన్ అయ్యాయి కాబట్టి వెంటనే సవరించి ఎన్నికల్లో నిర్వహించాలని చెప్పేసి ఇవాళ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. నడుస్తా ఉన్నది. మనము భారత రాజ్యాంగంలో చూసినట్లయితే ఏకకేంద్ర ప్రభుత్వము ఆ తర్వాత సమాఖ్య ప్రభుత్వం అని రెండు విధాలుగా నడుస్తుంది. సమాఖ్య ప్రభుత్వంలో భాగంగా పవర్ ని డిస్ట్రిబ్యూషన్ చేయడంలో భాగంగా ఈరోజు 73rd, 74th అమెండ్మెంట్స్ అని మనం లోకల్ గవర్నెన్స్, సెల్ఫ్ గవర్నెన్స్ అంటే ఎవరికి వాళ్ళు స్వయం పాలన చేసుకునేటువంటి విధంగా మనము 1992 కాడ నుంచి వెళ్ళి మనము 73rd, 74th అమెండ్మెంట్ చేసుకున్నాము. వాటిలో భాగంగా అవకాశాలు ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులుగా సెల్ఫ్ గవర్నమెంట్, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ నుంచి డెమోక్రాటిక్ ని అప్లిఫ్ట్ చేయాలంటే ఈ అవకాశాలను ఎప్పుడో చేసినటువంటి జనాభా ప్రాతిపదిక ఇచ్చేటువంటి ఆ చట్టాలను మారుస్తూ కాన్స్టిట్యూషన్ ను కోడిఫై చేస్తూ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కి పాటుపడినటువంటి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు కూడా కలగజేసుకుని ఈ విధంగా అందరికీ పవర్ డిస్ట్రిబ్యూషన్ లో భాగంగా లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ వచ్చేస్తున్నటువంటి స్థానిక ఎన్నికలలో ప్రజాప్రతినిధులను ప్రజాస్వామ్యంలో చాలా వరకు పార్టిసిపేట్ చేసే విధంగా వాళ్లకు అవకాశాలు కల్పించే విధంగా పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి వాళ్లకు అవకాశాలు కల్పించాలని ఓయూ వేదికగా, రీసెర్చ్ స్కాలర్స్ గా, ఓయూ జేఏసీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బీసీలకు 42% స్థానిక సంస్థలో రిజర్వేషన్లు పెంచేటువంటి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవోని ఏదైతే హైకోర్టు కొట్టివేసిందో దానికి సంబంధించి అదేవిధంగా ఇవాళ గవర్నర్ దగ్గర ఉన్నటువంటి పెండింగ్ బిల్లు కావచ్చు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా కలగజేసుకుని ఎంత తొందర అయితే అంత ముందుగా బీసీలకు స్థానిక సంస్థల్లో 42% పెంచే విధంగా చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కృషిని ఇవాళ ఆమోదించాల్సిందిగా ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీగా తెలంగాణ గిరిజన ఆత్మగౌరవ వేదిక ద్వారా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే బీసీ సంఘాలు కావచ్చు, మిగతా సంఘాలు ఏవైతే తెలంగాణ బంద్ 18వ తారీఖున ప్రకటించిందో దానికి సంపూర్ణ మద్దతు కూడా ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీగా, గిరిజన సంఘాలుగా ఇలా వాళ్ళు కూడా మద్దతు ప్రకటిస్తా ఉన్నాం. తప్పకుండా మేమందరం కూడా ఆ బంద్ లో పాల్గొంటాం. ఎందుకనంటే ఇలా సామాజిక న్యాయం భాగంగా ఎంతమంది జనాభా ఉందో అంత దమాషా ప్రకారం వాళ్ళకి రావాల్సినటువంటి అన్ని విద్యా, ఉపాధి, రాజకీయ రంగాల్లో వారికి రావాల్సినటువంటి
ఇవాళ భారత రాజ్యాంగం అయితే చెప్తా ఉన్నదో దానికి సంబంధించినటువంటి వాటా వాళ్ళకి రావాల్సినటువంటి ఉంది కాబట్టి ఖచ్చితంగా అయితే తెలంగాణ బంద్ ఉన్నదో 18 తారీఖున బీసీ సంఘాలు చేస్తున్న సంపూర్ణ మద్దతు ప్రకటిస్తా ఉన్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.